గైస్ ఇప్పుడు ఫ్యూచర్ వాల్యూ సింగిల్ ఫ్లో కొనుక్కున్నాం. సింగిల్ ఫ్లో అంటే ఏంటి? ఇక్కడ ఓన్లీ ఇయర్స్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి నెంబర్ ఆఫ్ ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందనే కొనుక్కున్నాం. ప్రెసెంట్ ఇది సింగిల్ ఫ్లో ఇచ్చాడు. యాక్చువల్లీ చెప్పాలంటే మనకి సమ్ ఇచ్చినప్పుడు ఇక్కడ చెప్పేస్తాడు ఏంటంటే ఏ ఇప్పుడు ఈ ఈ సమ్ ఉంది, దీని ఫార్ములా ఉంది, ఈ ఫార్ములా ఉంది. ఇక్కడ యానిటీ ఎలా కొనుక్కోవాలి ప్లస్ ఏంటంటే సింగిల్ ఫ్లో ఎలా కొనుక్కోవాలి అనేది ఇక్కడ సింగిల్ ఫ్లో అనేది ఏంటి? ఇక్కడ ఓన్లీ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ మన అమౌంట్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోమని చెప్పేశాడు, ఈజీగా చెప్పేశాడు. ఇక్కడ సెకండ్ ఫ్యూచర్ వాల్యూలో సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఎస్యూర్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 10%. ఇక్కడ యాన్యువల్ ఇచ్చేసాడు, ఇక్కడ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్. అప్పుడు మనం ఏ ఫార్ములా చేస్తాం? యానిటీ అంటే ఫ్యూచర్ వాల్యూ యానిటీ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే సమ్ అమౌంట్ మనం పెట్టుకునే అమౌంట్ ప్లస్ 1 ప్లస్ ఆర్ ఓవర్ ఫ్లో n మైనస్ 1 బై ఆర్. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ మైనస్ 1 బై ఆర్. ఓకే, ఇక్కడ దీన్ని బట్టి ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్కి ఎంత కొనుక్కున్నాం అంటే ఇప్పుడు 10% ఇస్తారు, 20% ఇస్తారు, 30% ఇస్తారు. ఒక ఫార్ములా బట్టి మనం ఒక సమ్ చేసామంటే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినా పర్లేదు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇది ఇచ్చినా పర్వాలేదు. ఓకే, దాన్ని బట్టి ఫార్ములా బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక ప్రజెంట్ మనం ఇందాక సింగిల్ ఫ్లో కొనుక్కున్నప్పుడు ఇదే ప్రాబ్లమ్ని ఇక్కడ అమౌంట్ మార్చచ్చు, ప్లస్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పీరియడ్ మార్చచ్చు. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ మార్చచ్చు, సేమ్ ఫార్ములా ఏం లేదు. ఇక్కడ V0 మనకి అమౌంట్ చేంజ్ అయింది అనుకో, V0 పెట్టి అమౌంట్ చేంజ్ చేసుకుంటాం. ఇంట్రెస్ట్ రేట్ ది పీరియడ్ at 2 years, 5 years ఇవ్వచ్చు. 5 years అంటే ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఇయర్స్ 5 years అవుతుంది. ఇంట్రెస్ట్ అనేది ఇంట్రెస్ట్ రేట్ 10% ఇచ్చాడు, 20 ఇచ్చాడు. ఇక్కడ 20/100 వస్తుంది, అంటే 0.2 వస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 5 ఇచ్చాడు అనుకో, 5 అంటే ఇక్కడ చూడండి 1.1 హోల్ పవర్ 5 ఈక్వల్ టు 1.1 ఇంటూ 1.1. అలాగే మనం మల్టిప్లై చేసుకొని ఇక్కడ వాల్యూ వేసుకొని పైన ఆన్సర్. ఇక్కడ సింగిల్ ఫ్లో ఇక్కడ యానిటీ కొనుక్కోండి. ఇక్కడ చూడండి, యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 10% గివెన్ చాయిస్ యాజ్ పాసింగ్ 1 lakh ఇచ్చాడు. 1 lakh అంటే ఇక్కడ ఫార్ములా వేస్తాను, క్లియర్ అవుతుంది. ఫ్యూచర్ వాల్యూ యానిటీ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే సమ్ అమౌంట్. ఓకే, 1 ప్లస్ ఆర్ హోల్ పవర్ n మైనస్ 1 బై ఆర్. అంతే ఫార్ములా. ఇక్కడ ఏం చేస్తాం? Cn ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎంత? సేమ్ ఇంకా ఫార్ములా బట్టి మనం ఇక్కడ ఏమి ఇస్తాడో అవి వేసుకోవడమే. ఇక్కడ ప్రాసెసింగ్ ఇచ్చాడు 1 lakh, 1 lakh ఇచ్చాడు. ఇజ్ బ్రాకెట్లో 1.1 ప్లస్ ఆర్ అంటే ఎంత? ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 10%. 10% అంటే ఇంకా చెప్పాను, 10% అంటే 10/100. 10/100 అంటే 0.1 హోల్ పవర్ n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చాడు 5 years. 5 మైనస్ 1 డివైడెడ్ బై ఆర్ అంటే ఎంత? ఇక్కడ ఏమైనా చెప్పాను కదా, ఆర్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఇచ్చి 10%. 10% అంటే ఎంత? ఇక్కడ 10/100. సపోజ్ చెప్తున్నాను ఇక్కడ 10/100 ఇది 0.1, ఇక్కడ 0.1 అంతే. దీన్ని బట్టి ఫార్ములా బట్టి మన కన్ఫ్యూజ్ తెలుసుకోవాలి. ఇక్కడ 1 lakh ఈజ్ ఈక్వల్ బ్రాకెట్ 1.1 హోల్ పవర్ 5 మైనస్ 1 డివైడెడ్ బై 0.1. ఓకే, ఇక్కడ ఏం చెప్తే 1. ఇక్కడ నేను సింప్లై చేస్తాను. ఇక్కడ ఎంత వస్తుందండి? ఇక్కడ 1 అంటే 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇలాగా మనం మల్టిప్లై చేసుకోవాలి కాల్కులేషన్. ఇక్కడ ఎంత వస్తుందంటే అలా చేస్తే ఇక్కడ 1.61051 వస్తుంది. ఓకేనా, కొంచెం టైం పడుతుందని నేను ముందుగానే తీసుకున్నాను. 1 lakh. ఇక్కడ ఏం చేస్తారంటే
ఇది చేసుకోండి 1.61051 మైనస్ 1 డివైడెడ్ బై 0.1. ఓకే, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మైనస్ చేసేది, ఇక్కడ మైనస్ చేస్తే ఎంత 0 వస్తుంది కదా 10 లక్ష, ఇక్కడ డివైడ్ ఇంటూ చేసి 0.61051 మల్టిప్లై చేస్తే చూడండి సార్ 6.10,510 రూపీస్ వస్తుంది. అంటే ఏంటి ఇక్కడ సింపుల్గా చూస్తాం, యానిటీ అంటే ఇది FEAN యానిటీ, సింపుల్గా FEAN యానిటీ అంటే ఈ ఫార్ములా మాత్రం యూజ్ చేయాలి. ఇక్కడ యానిటీ ప్రకారం ఫార్ములా యూజ్ చేస్తే మనం పెట్టిన అమౌంట్ సమ్ ఎక్స్ అంటే ఎంత 1,00,000 వేసుకొని 1+R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మైనస్ 1/8. సేమ్ ఎక్స్ అంటే అమౌంట్ వేస్తూ R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% తీసుకోవాలి, ప్లస్ R వచ్చేసి 0.1 అంటే 10% కాబట్టి 1/10/100 అంటే 0.1 వస్తుంది. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 5 years, అంతేనండి. ఈజీగా కాలిక్యులేషన్ ఇది. ఇక్కడ నేను ఏం మాట్లాడాను, ఫ్యూచర్ వాల్యూ, ఓన్లీ ఫ్యూచర్ వాల్యూ గురించి మాట్లాడాను. ఫ్యూచర్ వాల్యూలో 2 types ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. 2 types అంటే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ సింగిల్, 1 ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ. ఫ్యూచర్ వాల్యూ సింగిల్ ఆఫ్ అంటే ఇది, యానిటీ వచ్చేసరికి ఈ ఫార్ములా, కానీ సేమ్ ఉంటాయండి. కానీ ఏంటంటే యాన్యం అంటే యానిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఇది కేస్ స్టడీలో పోయవచ్చు. ఈ రెండు నోట్ చేసుకోండి. ప్రజెంట్ ఏంటంటే ఏదో ఒక సమ్ ఇస్తారు,